ఫేవరెట్ కలర్ ఎల్లో. సో అలా ఇది మా ఫస్ట్ యానివర్సరీ. మిమ్మల్ని ఇంత అట్రాక్ట్ చేసిద్దని మాత్రం నేను అనుకోలేదు. మోత మోగిపోయింది. స్పెషల్ బ్యాగ్ ఫర్ మీ ఇస్ దిస్ లుక్ బ్యాగ్. ఇది ఫ్రమ్ బ్రాండ్ డిజ్నీ. ఇది కూడా నాకు. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ వీడియో. సో ఇవాళ వీడియో వచ్చేసేసి మీరు ఆల్రెడీ తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది, మై హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చేయబోతున్నాను. సో నేను థ్యాంక్స్ గివింగ్ కి షాపింగ్ చేసినప్పటి నుంచి చాలా మంది అసలు మీ దగ్గర ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఒక డెఫినెటివ్ వీడియో చేయండి అండ్ అసలు ఎంత కలెక్షన్ ఉంది చూపించండి అండ్ వాటి ప్రైసెస్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. సో డెఫినెట్ గా మీరు అడిగినప్పుడు నేను చేయకుండా అయితే ఉండను కదా, అందుకని చెప్పేసి ఇవాళ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ డిస్క్లైమర్, ఇవన్నీ నేను ఒక్కసారిగా కొనేసుకున్నవి కాదు, అప్పుడప్పుడు ఆఫర్స్ లో ఉండి కొనుక్కున్నవి అండ్ కొన్ని అయితే గిఫ్టెడ్ కూడా. సో ఏవి గిఫ్టెడ్, ఏవి నేను కొనుక్కున్నాను అని చెప్పేసి మీకు క్లియర్ గా చెప్తాను. అండ్ ఇందులో మీ ఫేవరెట్ హ్యాండ్ బ్యాగ్ ఏది అనేది నాతో కామెంట్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా ఫాస్ట్ గా నా కలెక్షన్ చూసేద్దామా? లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చుతుంది అనుకుంటే వాళ్ళతో షేర్ చేసేసుకోండి. సో ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా ఇవాళ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నేను ఫస్ట్ ఈ కార్డ్ వాలెట్ తో స్టార్ట్ చేసిన. ఇదైతే జస్ట్ ఒక చిన్న కార్డ్స్ పెట్టుకోవడానికి అనమాట. మొత్తం అన్ని కార్డ్స్, సోషల్ సెక్యూరిటీ కానీ, మన ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కానీ, ఎవ్రీథింగ్. అంటే లైక్ మనం బయటకు వెళ్ళినప్పుడు లైసెన్స్, డ్రైవర్స్ లైసెన్స్ క్యారీ చేయాలి ఖచ్చితంగా, ఒక ఐడి ప్రూఫ్ లాగా. సో అవన్నీ ఈ వాలెట్ లో అయితే ఉంటుంది. ఇదైతే చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది కొంచెం మనీ పెట్టుకోవడానికి కానీ. అండ్ ఇందులో మనీ పెట్టుకోవడానికి కూడా ఉందన్నమాట, కొంచెం అటు ఇటు ఇలా మనీ కూడా పెట్టుకోవచ్చు. ఇదైతే చాలా నచ్చింది నాకు. జస్ట్ ఇలా హోల్డ్ చేసుకొని వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది వాలెట్. సో ఇదైతే నేను కోచ్ నుంచి తీసుకున్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ కోచ్. నేను ఇది ఆఫర్ లో తీసుకున్నాను. నేను ఆఫర్ లో తీసుకున్నప్పుడు నాకు లైక్ $60, $50 to $60 మధ్యలో పడింది. సో అకార్డింగ్ టు ఇండియన్ ప్రైస్ కన్వర్ట్ చేసుకోండి, ఎందుకంటే నేను కన్వర్ట్ చేసి చెప్తుంటే చాలా మంది మీరు సంపాదించే డాలర్స్ లో చెప్పేది ఇండియన్ రూపీస్ లో అంటున్నారు. సో అందుకని ఇది నాకైతే లైక్ $50 to $60 అరౌండ్ అయితే పడింది. అండ్ ఇంక ఇప్పుడు టక్టక్క నా స్లింగ్ బ్యాగ్స్ అయితే చూపించేస్తాను. నేను యూఎస్ వచ్చిన తర్వాత ఫస్ట్ కొనుక్కున్న స్లింగ్ బ్యాగ్ ఇదే అనమాట, ఫ్రమ్ బ్రాండ్ మైకెల్ కోర్స్. సో ఇదైతే నేను ఇలా కొంచెం బేజ్ కలర్, బేజ్ ఆర్ పింక్ అయితే కాదు, లైక్ బేజ్ కలర్ అంటారు కదా, ఆ బేజ్ కలర్ లో కొనుక్కున్నాను నేను. నాకు ఇది కూడా చాలా బాగా నచ్చి కొనుక్కున్నాను అప్పట్లో. బట్ ఇప్పుడు ఇది కొంచెం ఓల్డ్ మోడల్ అయిపోయింది, ఎవరి దగ్గర చూసినా కానీ ఈ బ్యాగ్ అయితే ఉంటుంది అనమాట. సో నేను అందుకని చెప్పి దీన్ని చాలా తక్కువ అయితే వాడుతున్నాను. మరీ ఫ్రీక్వెంట్ గా ఏం వాడట్లేదు, బికాస్ అయిపోయింది, దీని మీద మోజు అయిపోయింది అంటారు కదా. సో అలా అనమాట. ఇది నేను కొన్నప్పుడు నాకు $79 పడింది. నేను ఫస్ట్ కొనుక్కున్న బ్యాగ్ కాబట్టి నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తుంది. సో నాకైతే $79 అయితే పడింది. అండ్ యా, చెప్పినట్టు ఇదైతే ఫ్రమ్ బ్రాండ్ మైకెల్ కోర్స్. అండ్ చెప్పాను కదా, ఈ కార్డ్ వాలెట్ ఎలాంటి హ్యాండ్ బ్యాగ్స్ లోకైనా జస్ట్ ఇలా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే లైక్ మనం హ్యాండ్ బ్యాగ్ మారుస్తూ ఉంటే ప్రతి దాంట్లోకి కార్డ్స్ అన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ వాలెట్ ఒక్కటి అన్ని హ్యాండ్ బ్యాగ్స్ లోకి మార్చేసుకుంటే చాలా నీట్ గా అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి నెక్స్ట్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ ఆల్డో. నేను యూఎస్ వచ్చిన తర్వాత కొనుక్కున్న సెకండ్ బ్యాగ్ అనమాట. నేను ఇది ఆ రోజు కొనుక్కుందామని ఏం అనుకోలేదు, అంటే లైక్ ఒక బ్యాగ్ కొనుక్కోవాలి అన్నట్టు ఏం వెళ్ళలేదు. బట్ జస్ట్ వెళ్తే ఇది బాగా నచ్చింది అందుకని చెప్పేసి. అండ్ దట్టు ఆ రోజు ఎందుకో ఈ కలర్ చాలా అంటే చాలా బాగా అట్రాక్ట్ చేసింది. నా దగ్గర అసలు ఇలాంటి కలర్ లేదు, గ్రీన్ అనే కలర్లో నాకు హ్యాండ్ బ్యాగ్సే లేవు అని చెప్పేసి కొనిపించుకున్న హ్యాండ్ బ్యాగ్ ఇదైతే. సో ఇది వచ్చేసేసి నాకు అరౌండ్ $55 అలా పడింది. తక్కువ అనే చెప్పాలి, ఎందుకంటే ఆల్డో, మైకెల్ కోర్స్, కేట్ స్పేడ్ ఇవన్నీ కొంచెం ప్రైసీ ఉంటాయి కదా. సో దాని నుంచి నాకు ఇలా $55కి వచ్చిందంటే నాకు ఆ రోజు ఎందుకో తక్కువ కొనిపించండి అని చెప్పేసి గొడవ చేసి మరీ కొనిపించుకున్నాను అనమాట. సో దీని లోపల ఇలా జస్ట్ ఒక కంపార్ట్మెంట్ అయితే ఉంటుంది అండ్ దీనిలో ఇంకొక కార్డ్ వాలెట్ ఉంది. సో దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ ఫాజిల్. సో ఇందులో కూడా అంత పెద్ద కార్డ్ వాలెట్ మనం క్యారీ చేయొద్దు, జస్ట్ ఒక కార్డ్ ఉంటే సరిపోతుంది, ఇవాళ ఒక లైసెన్స్ ఉంటే సరిపోతుంది అనుకుంటే ఈ వాలెట్ని యూజ్ చేస్తానమాట. అంటే లైక్ పెద్ద పెద్ద వాలెట్స్ అవసరం లేదు అనుకున్నప్పుడు ఇలా చిన్నగా అయితే క్యారీ చేస్తాను. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ ఫాజిల్. అండ్ నాకు ఇది $35 అలా పడ్డట్టుంది. అండ్ నెక్స్ట్ ఇదైతే ఫ్రమ్ బ్రాండ్ మైకెల్ కోర్స్. నా ఫేవరెట్ కలర్ ఎల్లో. చిన్నప్పటి నుంచి కాదు, కొంచెం మెచ్యూరిటీ వచ్చినప్పటి నుంచి నాకు ఎందుకో డ్రెస్సెస్ అన్ని ఎల్లోలో కొనిపించుకునేదాన్ని. సో అలా ఇది మా ఫస్ట్ యానివర్సరీకి
నేను కొనిపించుకున్న గిఫ్ట్ అనమాట. నేను అడిగి మరీ కొనిపించుకున్న గిఫ్ట్. నాకు ఇది కావాలి, నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ కావాలి ఫ్రమ్ మైకల్ కోర్స్ అని చెప్పి నేను కొనిపించుకున్నది అయితే ఇదనమాట. సో చూసారు కదా ఎంత క్యూట్ అండ్ ప్రెటీ ఉందో. చాలా సింపుల్ ఉంటుంది. ఇలా లైక్ ఎగ్ షేప్ అంటారు కదా, ఆ ఎగ్ షేప్లో ఉంది. నాకు ఇది వాలెట్గా అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ఇది వాలెట్ కాదు, స్లింగ్ బ్యాగే. ఇది కూడా ఫ్రమ్ బ్రాండ్ మైకల్ కోర్స్. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. ఇది నాకు లైక్ $149 అట్లా పడింది. ఇంత చిన్న బ్యాగ్ అంత ప్రైసీయా అనుకోవచ్చు చాలా మంది, బట్ నాకేంటంటే నాకు నచ్చింది అండ్ ఒక మంచి ఒకేషన్కి కొనుక్కోవాలనిపించింది కాబట్టి నేను వెంటనే కొనేసుకున్నాను. అండ్ దట్ టు మై ఫేవరెట్ కలర్. సో ఇది నా ఫస్ట్ యానివర్సరీకి నేను కొనిపించుకున్న వన్ ఆఫ్ ద గిఫ్ట్ అనమాట. అంటే లైక్ దిస్ ఈజ్ ఓన్లీ ద గిఫ్ట్ కాదు, దిస్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద గిఫ్ట్ అన్నట్టయితే నేను దీన్ని కొనిపించుకున్నాను. వెరీ క్యూట్ రైట్, వెరీ క్యూట్ అండ్ ప్రెటీ. అండ్ ఇది కేట్ స్పేడ్ నుంచి అనమాట. ఈ స్లింగ్, ఇది కూడా స్లింగ్ బ్యాగే. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్స్ కేట్ స్పేడ్. సో ఇదైతే నాకు క్రిస్మస్ గిఫ్ట్ లాగా వచ్చింది. అంటే లైక్ మా కొలీగ్స్ గిఫ్ట్ చేసిన హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇది క్రిస్మస్ గిఫ్ట్ లాగా గిఫ్ట్ చేశారు. సో నేను నాకు స్లింగ్ బ్యాగ్స్ ఆల్డోలో ఉంది, మైకల్ కోర్స్లో ఉంది, ఇలా ఉన్నాయి అనుకున్నాను. కేట్ స్పేడ్లో లేదు. నేనే ఒకటి కొనుక్కోవాలనుకున్నాను, బట్ నాకు గిఫ్ట్ లాగా వచ్చేసరికి నేను ఇంకొక స్లింగ్ బ్యాగ్ కోసం నేను మనీ వేస్ట్ చేద్దాం అనుకోలేదు. సో మంచిగా వచ్చేసింది కదా, వాడుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఇంకా కేట్ స్పేడ్లో ఎలాంటి స్లింగ్ బ్యాగ్స్ అనేది కొనలేదన్నమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్లింగ్ బ్యాగ్ ఫ్రమ్ కేట్ స్పేడ్. అండ్ ఇది గిఫ్టెడ్ కాబట్టి దీని ప్రైస్ అయితే నాకు తెలియదు. అండ్ మీరు అడిగినా నేను సర్చ్ చేసి చెప్పడం తప్ప నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. బట్ నేనైతే ఇప్పటి వరకు సెర్చ్ చేయలేదు, బికాస్ అలా గిఫ్ట్స్ ఇచ్చిన వాటిని వెళ్ళి ప్రైస్ ఎంత అని చెప్పి చెక్ చేయడం ఈజ్ నాట్ కరెక్ట్ అనిపిస్తుంది నాకు. సో ఐ డెంట్ చెక్ ఫర్ ద ప్రైస్. అండ్ ఈ బ్యాగ్ మిమ్మల్ని ఇంత అట్రాక్ట్ చేసిద్దని మాత్రం నేను అనుకోలేదు. నా థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ కనుక మీరు చూస్తే మోగిపోయింది. ప్రతి ఒక్కళ్ళు ఈ హ్యాండ్ బ్యాగ్ లింక్ ఇవ్వరా, ఈ హ్యాండ్ బ్యాగ్ లింక్ ఇవ్వరా, అందరూ ఈ హ్యాండ్ బ్యాగ్ లింక్ కోసం అడిగారు. ఇంతలా నచ్చుతుంది అని మాత్రం నేను అనుకోలేదు. ఇన్స్టాగ్రామ్లో పర్సనల్ మెసేజెస్ కూడా చేశారు. సో మీకోసం మళ్ళీ క్లియర్గా ఈ బ్యాగ్ని అయితే చూపిస్తున్నా చూడండి, ఎంత క్యూట్ ఉందో కదా. సో ఈ బ్యాగ్ ఏంటంటే ఇక్కడ లోగో అనమాట, ఇలా లయన్ లోగోలా వస్తుంది. అండ్ దీని లోపల అని కంపార్ట్మెంట్స్ అట్లా ఏమి ఉండవు, జస్ట్ వన్ సింగిల్ కంపార్ట్మెంట్. దీనిలో జస్ట్ ఒక ఫోన్ పడుతుంది అంతే. అండ్ ఇదేంటంటే ఈ స్లింగ్ ఇలా లెంతీ స్లింగ్ లా వస్తుంది. అండ్ మనం షోల్డర్ బ్యాగ్లో తగిలించుకోవాలనుకుంటే ఇలా రెండు సెక్షన్స్గా చేసేసుకొని దీన్ని ఇలా తగిలించేసేసుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది. సో మీ అందరికీ ఈ ఆల్డో బ్యాగ్ బాగా నచ్చింది. అండ్ దీని ప్రైస్ కూడా నేను అక్కడ షేర్ చేశాను. నాకైతే ఇది థ్యాంక్స్ గివింగ్ టైంలో $35కి వచ్చింది. కెన్ యూ గైస్ బిలీవ్? ఇంత మంచి బ్యాగ్ $35కి వచ్చింది అంటే చాలా తక్కువ కదా. సో నాకైతే నచ్చి వెంటనే కొనేసుకున్నాను నేను. సో ఇఫ్ యూ గైస్ లైక్ ఇట్, ఆఫర్స్ టైంలో డెఫినెట్గా మళ్ళీ అంతే ప్రైస్కి వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఒకసారి చెక్అవుట్ చేయండి. అంటే మీ కార్ట్లో యాడ్ చేసి పెట్టుకొని డెఫినెట్గా ఒకసారి ఆఫర్స్ ఉన్నప్పుడు చెక్అవుట్ చేయండి. అండ్ అని భయంకరంగా ఏమీ బ్యాగ్స్ లేవు నాకు. అంటే లైక్ మహా అయితే తిప్పి కొడితే 1 2 3 4 5 స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఎస్, 5 స్లింగ్ బ్యాగ్స్. అండ్ ఇది ఒక షోల్డర్ బ్యాగ్ లాగా అనమాట. అంటే లైక్ మన ల్యాప్టాప్ బ్యాగ్ కానీ అలా యూజ్ అయ్యే బ్యాగ్ ఇది. సో దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ కోచ్. ఇది ఏంటంటే మనం ల్యాప్టాప్ పెట్టేసేసుకొని ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనం స్నాక్స్ కానీ ఫుడ్ కానీ అవన్నీ క్యారీ చేయడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. ఇంకా వేరే మల్టిపుల్ బ్యాగ్స్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఇది లైక్ ఇలా తగిలించుకోవచ్చు, లేకపోతే మనం ఇలా క్యారీ చేసి వెళ్ళొచ్చు, లేకపోతే ఇలా షోల్డర్కి క్యారీ చేసేసి వెళ్ళొచ్చు అనమాట. సో ఇది చెప్పాను కదా ఫ్రమ్ బ్రాండ్ కోచ్. అండ్ ఇది నేను కొనుక్కున్న బ్యాగ్ కాదు, ఇది నాకు నా బర్త్డేకి మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. సో ఐ డోంట్ నో ప్రైస్ ఫర్ దిస్ టూ. నేను కోచ్ హాల్ చేశాను కదా, సో ఆ కోచ్ హాల్లో అక్కడ ఉందనుకుంటా ప్రైస్. ఒకసారి చెక్అవుట్ చేయండి. నేను కుదిరితే దాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ని ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియోది. బట్ దిస్ ఈజ్ ఎ గిఫ్టెడ్ హ్యాండ్ బ్యాగ్, నేను కొనుక్కున్నది అయితే కాదు. అండ్ ద మోస్ట్ స్పెషల్ బ్యాగ్ ఫర్ మీ ఇస్ దిస్. ఇది షోల్డర్ బ్యాగ్ కాదు, అలా అని చెప్పి టోట్ బ్యాగ్ కాదు, స్లింగ్ బ్యాగ్ కాదు. దిస్ ఇస్ జస్ట్ అ హ్యాండ్ బ్యాగ్. ఇలా క్యారీ చేయడానికి చాలా క్లాసీ లుక్ ఉంటుంది, చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఎంత క్యూట్ అండ్ ఎంత ప్రెటీ బ్యాగ్ ఇదైతే మాత్రం. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ కేట్ స్పేడ్. చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఎంత ప్రెటీ బ్యాగ్ ఇదైతే. ఇది కూడా ఆఫీస్కి ఫార్మల్ వేర్స్ వేసుకున్నప్పుడు తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. సో దీని స్టోరీ ఏంటి అంటే, ఇది నాకు మా హస్బెండ్ పెళ్ళికి వచ్చేటప్పుడు, అంటే మా పెళ్ళికి వచ్చేటప్పుడు
తను తీసుకొచ్చిన కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చారు నా కోసం. అందులో వన్ ఆఫ్ ద గిఫ్ట్ ఇదనమాట. సో నాకు ఫస్ట్ తను తెచ్చినప్పుడు ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి నాకు ఇది వెరీ స్పెషల్. చాలా జాగ్రత్తగా చూసుకుంటాను దీని మీద చిన్న గీత మరక లాంటివి కూడా పడనివ్వను. అండ్ ఎవరికి ఇవ్వను కూడా వాడుకోవడానికి. మిగతా వాటిలో ఏదన్నా కానీ తీసుకొని వాడుకోండి అనుకునే రకాన్ని నేను. బట్ ఇది మాత్రం నేను ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడను. దాట్ స్పెషల్, దిస్ ఈస్ ఫర్ మీ. ఇది నాకు గిఫ్టెడ్ కాబట్టి దీని ప్రైస్ కూడా తెలియదు, నేను అడగలేదు అండ్ నేను చెక్ చేయలేదు కూడా దీని ప్రైస్. అసలు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చెక్ చేయలేదు. డెఫినెట్గా మీకు కావాలి అంటే నేను ఒకసారి లింక్ వెతికి మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో యా, మీకు కనుక ఈ హ్యాండ్ బ్యాగ్ నచ్చినట్టయితే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టడం అస్సలు మర్చిపోకండి. ఐ విల్ డెఫినెట్లీ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇది అంత స్పెషల్ బ్యాగ్ కాబట్టి. అండ్ దీనికి జస్ట్ ఇలా మధ్యలో ఒక సెక్షన్ లా వచ్చేసింది అండ్ లోపల ఒక 2 మనీ హోల్డర్, కార్డ్ హోల్డర్ లాంటివి ఉన్నాయన్నమాట. అండ్ వెనకమాల కూడా కొంచెం మనీ పెట్టుకోవడానికి అండ్ ముందు మనం ఏదైనా ఫోన్ పెట్టేసుకొని ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి ఈ ముందు ఇలా అయితే వచ్చేసింది. అండ్ యా, దిస్ ఇస్ వెరీ ప్రిటీ అండ్ దట్స్ ఇట్ అబౌట్ దిస్ బ్యాగ్. అండ్ ఇవేంటంటే మనకి కాలేజ్ బ్యాగ్స్ కాదు, అంటే మనం ఏదైనా ట్రెక్కింగ్కి కానీ లేకపోతే మనం వాటర్ బాటిల్స్ అలాంటివి క్యారీ చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఇందులో ఒక 2-3 వాటర్ బాటిల్స్ పెట్టేసేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. మనం ఎక్కడన్నా ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు మంచిగా ఉంటుంది. చాలా క్లాసీ లుక్ బ్యాగ్. ఇది ఫ్రమ్ బ్రాండ్ డిజ్నీ. ఇది కూడా నాకు గిఫ్టెడే. సో నాకు దీని ప్రైస్ కూడా తెలియదు. ఇది చాలా అంటే చాలా కంఫర్టబుల్ అనమాట. అంటే లైక్ మనం ఏదైనా ఎక్కువ క్యారీ చేయాలి, ఎక్కువ ఐటమ్స్ క్యారీ చేయాలి అనుకున్నప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది నేను మొన్న ఇండియా వెళ్ళినప్పుడు ఇండియా ట్రిప్లో నా మేకప్ బ్యాగ్లా వాడుకున్నాను. నా మేకప్ ఐటమ్స్ అన్నీ ఇందులో పెట్టేసేసుకొని తెగ తిప్పేసాను ఇండియా మొత్తం. యా, ఇదేమో ముందు ఫోన్ పెట్టుకోవడానికి ఇది ఒక కంపార్ట్మెంట్ లా వచ్చింది. అండ్ లోపల ఇలా అన్నమాట చాలా ఐటమ్స్ అయితే పడతాయి. సో డౌటే లేదు, ఒక 3-4 ½ లీటర్ బాటిల్స్ పడతాయి ఈజీగా. సో ఇంకా ఆలోచించుకోండి ఎంత ప్లేస్ ఉంటుంది అని చెప్పేసి. సో యా, దిస్ ఈస్ వన్ మోర్ వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ క్యూట్ లుకింగ్ బ్యాగ్ అనమాట. ఇది లైక్ షోల్డర్ బ్యాగ్, నో. కాలేజ్ బ్యాగ్, నో. సమ్ బ్యాగ్. సారీ గైస్, నాకు ఆ పేరు తెలియక ఇట్లాంటి నేమ్స్ అన్ని ఇస్తున్నాను. బట్ యా, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్యూట్ లిటిల్ బ్యాగ్. మీకు ఇది కూడా నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోకండి. అండ్ వన్ లాస్ట్ బ్యాగ్. సో ఇది కూడా సేమ్ దాని లాంటిది అనమాట. మనం ఎటైనా బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం క్లాసీగా ఊరికనే ఏదో కాలేజ్ బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నాము అని చెప్పి మళ్ళీ కాలేజ్ డేస్ని గుర్తు చేసుకోకుండా కొంచెం క్లాసీగా ఉండడానికి ఈ బ్యాగ్ అనమాట. ఇది మా హస్బెండ్ నేను ఇక్కడికి వచ్చే ముందే కొనిపెట్టి ఉంచారు. ఏదో బయటికి షాపింగ్కి వెళ్ళినప్పుడు $15కో $20కో దొరికిందంట ఇది. అందుకని చెప్పి తీసుకొని వచ్చేస్తారు. ఏముందిలే 1-2 సార్లు వాడుకోవడానికి ఉంటుంది అని. 1-2 సార్లు కాదు, దీన్ని మల్టిపుల్ టైమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అంత బాగుంది ఈ బ్యాగ్. సో నాకు మంచి కంఫర్టబుల్. దీనిలో కూడా ఒక 5-6 బాటిల్స్ పడతాయి. అంటే లైక్ దీనికన్నా కొంచెం సైజ్ అయితే పెద్ద అనమాట ఇది. అండ్ వైట్, ఎంత ప్రిటీ అండ్ ఎంత క్లాసీ కదా. మనం బయటికి వెళ్ళడానికి కానీ లేకపోతే ఏదైనా కొంచెం ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు కానీ ఇలా పట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఆడ్ వన్ అవుట్, ఇది నాకు మా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది అనమాట. వాళ్ళ హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పోట్లీ బ్యాగ్ అంటారు కదా, సో ఆ పోట్లీ బ్యాగ్ అది ఇందులో పెట్టాను. సో దట్ నాకు గుర్తుంటుంది. అంటే లైక్ అన్ని బ్యాగ్స్ ఒకే దగ్గర ఉన్నాయి, ఎప్పుడే బ్యాగ్ కావాలంటే ఆ బ్యాగ్ వాడుకోవచ్చు అన్నట్టు అనమాట ఇది. సో దాట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో గైస్. ఈ హ్యాండ్ బ్యాగ్స్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది, లేకపోతే వాళ్ళకి హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ నచ్చుతాయి అనుకుంటే వాళ్ళతో షేర్ చేసుకోండి. సో దట్ దే విల్ ఆల్సో లవ్ ఇట్. అండ్ ఎలాంటి లింక్స్ కావాలన్నా కానీ నాకు కామెంట్ చేయండి, నేను అన్నిటికీ లింక్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక వీడియోలో కలుసుకుందామా మరి. బాయ్, లవ్ యూ ఆల్.